వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లా విజయ్ ప్రసాద్ సంబంధించినటువంటి కేసులో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు అని చెప్పడం జరిగింది ఈ స్కామ్కి సంబంధించి. కానీ ఈడీ చూపించినటువంటి అటాచ్మెంట్ మాత్రం కేవలం ₹1,00,00,000. అంటే 2,000 కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి వ్యక్తికి దగ్గర కేవలం ₹1,00,00,000 మాత్రమే రికవరీ చేయటం ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కావాలని ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఒక డ్రామా తప్ప మరొకటి కాదు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి రియాలిటీ ఏంటి? 2,000 కోట్ల రూపాయలు కొట్టేశారంటే ఏం జేబులో పెట్టుకు తిరగరు కదా. సో వాటిని ఏ విధంగా మార్చారు? ఇతర దేశాలకు హవాలాలో పంపించేసేసారా? ఇంకేదన్నా జరిగిందా? ఇవన్నీ ఈడీ తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ 2,000 కోట్ల ద్వారా తెచ్చినటువంటి ఆస్తులు XYZ ఏమన్నా ఉంటే వాటిని అటాచ్మెంట్ చేస్తారు. అప్పుడు ₹1,00,00,000 కాదు, ఇంకా గట్టిగానే దొరికేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇది వైసీపీకి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనిపించినప్పటికీ ఈడీ పూర్తి స్థాయి విచారణ అయ్యే వరకు దీని మీద ఏం చెప్పలేనటువంటి పరిస్థితి.